హలో వెల్కమ్ టు స్కిల్ అప్ స్పార్క్స్. ఈరోజు వెబ్సైట్ ఈజీగా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకు తెలియని చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి. సో ఈరోజు కొత్త టూల్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. మెయిన్గా మనకి ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇది ఏఐ టూల్స్ కాబట్టి. సో ఈ టూల్ పేరు ఏంటంటే ఈ టూల్ పేరు bolt.new AI. సో ఇది ఏఐ టూల్ కాబట్టి ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్గా ఉండాలి ప్రాంప్టింగ్. సో మనకి ఆ క్లియర్ ప్రాంప్టింగ్కి మనము ChatGPT యూజ్ చేద్దాం. సో నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తా. లైక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ విత్ యానిమేషన్స్ కలర్ఫుల్గా ఉండాలి. ఆ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్లో లాగిన్ పేజ్ ఉండాలి. సో మనం ChatGPTని ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో అడుగుదాం. ఓకే, ఫస్ట్ ChatGPT ఓపెన్ చేద్దాం. సో ప్రాంప్ట్ give prompt for creating colorful background with circle and square animated as they are rotating and invisible with login page. చూద్దాం ఎలా ఇస్తుందో. సో ప్రాంప్ట్ ఇలా ఇచ్చేసింది. చూద్దాం. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి మనం bolt.newలో పేజ్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. కాపీ bolt.newలో పేస్ట్ చేద్దాం. ఇందులో ఏంటంటే మనం ఈ కోడ్ ఉంది, ఇప్పుడు కోడ్ వచ్చింది కదా, ఈ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్దర్గా లైక్ నీకు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే లైక్ కలర్ కానీ ఫోంట్ కానీ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కోడ్ని మనం లోకల్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ లోకల్ నుంచి మనము ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో కోడ్ ఇచ్చేసింది. ప్రివ్యూ చూద్దాం ఎలా వస్తుందో. వావ్ కదా, చూడండి స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ వెనకాల యానిమేట్ అవుతున్నాయి. లాగిన్ పేజ్ ఇచ్చింది, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫర్గట్ పాస్వర్డ్, సైన్ ఇన్. సో ఎంత ఈజీగా అయిపోయింది కదా, లైక్ 10 to 20 seconds కూడా పట్టలేదు. జస్ట్ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇట్స్ డౌన్లోడెడ్. మనం VS కోడ్లో ఓపెన్ చేద్దాం డౌన్లోడెడ్ కోడ్ని. సో జస్ట్ అన్జిప్ చేస్తున్నా. యా, ప్రాజెక్ట్ అని ఒక ఫైల్ క్రియేట్ అయింది, ఒక ఫోల్డర్. సో ఆ ఫోల్డర్ నేను VS కోడ్లో ఓపెన్ చేస్తా. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సారీ,
కోడ్ని రన్ చేద్దాం. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, ఎలా రన్ చేయాలి ఏంటి అని చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ npm ఇన్స్టాల్ అని ఇచ్చారు. ఫస్ట్ ఈ npm ఇన్స్టాల్ దేనికంటే కొన్ని నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ గురించి అర్థం అవ్వాలంటే లిటిల్ బిట్ రియాక్ట్ అనేది కొంచెం రావాలి. నెక్స్ట్ రన్ చేయడానికి కోడ్ npm run div అని. సో రెండింటిని మనము టెర్మినల్లో ఇద్దాం. npm install. ఓకే, నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తుంది ఇది ఫస్ట్. చూసారు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి npm run div. సో ఫైనల్గా లింక్ వచ్చేసింది. కాపీ చేద్దాం. ఓపెన్ ఇన్ క్రోమ్ ఆర్ వావ్, ఫైనల్గా లాగిన్ పేజ్ క్రియేట్ అయింది. చూడండి, లైక్ విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్త AI టూల్స్ ఫ్రీగా ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.